హాయ్ అండి, ప్రోమో రానే వచ్చేసింది. ఆదివారం ఎపిసోడ్ పొద్దున ప్రోమో వచ్చింది, ఇప్పుడు ప్రోమో వచ్చింది. ఈ ప్రోమో మాత్రం సింప్లీ సూపర్ గా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఒక థంబ్నెయిల్ మీద చూసే ఉంటారు. భాషాబాయిని మణికంఠ నా దగ్గర రాకు ఏంటి మణికంఠ అమ్మా అంత మాట అన్నాడా, లేదా ఒక టాస్క్ లో వాళ్ళకి ఒక ట్యాగ్స్ ఇవ్వాలి, చిరాకు ఇట్లా వాళ్ళ యాటిట్యూడ్ గురించి ఏదో ఒక ట్యాగ్ వేయాలన్నమాట మెడలో. సో ఇక్కడ భాషాబాయికి మన మణికంఠ చిరాకు అనేది వేస్తాడు. దాని మీద కూడా పని చేస్తాడు భాషాబాయి. చిరాకు అంటే తనకే చెప్తాను సార్, ఏదో మూల కూర్చొని నా దగ్గర రాకు అంటూ ఉంటాడు అని చెప్పేసి ఏమి నవ్వుతారండి. నాకు సార్ మాత్రం సింప్లీ సూపర్ గా నవ్వుతారన్నమాట. అలానే అదే భాషాబాయికి నిఖిల్ దోమ అని వేస్తాడు. అక్కడ కూడా కుడి జోక్ వేస్తాడు. కుడి జోక్ అన్నాడో హైలైట్ జోక్ అన్నది కానీ దోమ అంటే ఇద్దరు తల్లులు ఇచ్చావు నాకు నువ్వు అని చెప్పేసి కూడా ఒక చిన్న జోక్ వేస్తాడు. మొత్తానికి భాషాబాయి జోకులతో మాత్రం హల్చల్ చేస్తూనే ఉన్నాడు. ఇక నెక్స్ట్ సేమ్ సోనియా అలానే విష్ణుప్రియ, వీళ్ళిద్దరు టాపిక్ నిన్నటి నుంచి ఇవాళ కూడా కంటిన్యూ అయింది. సో ఎందుకో నిన్న కొద్దిగా సోనియాకి కంటెంట్ ఇచ్చింది విష్ణుప్రియ అనే చెప్పాలి. అదే సేమ్ రివర్స్ లో ఇప్పుడు చిన్నగా విష్ణుప్రియ ఇమేజ్ పెంచుతున్న సోనియానా, ఎందుకంటే ఆ టాపిక్ వచ్చినప్పుడు వాయిస్ రైజ్ చేయడం కానీ చాలా క్లారిటీగా తను చెప్పడం కానీ, నేను ఇలాంటి ఇబ్బంది ఇలాంటి లేకుండా జోక్ గానే చెప్పాను, తర్వాత నేను సారీ చెప్పాను. ఆమె మళ్ళీ రిటర్న్ వచ్చేసి సో ఈ ఎడల్టరేటెడ్ కామెడీస్ కి అని కొద్దిగా పర్సనల్ గా నేను ఆ మాట అంటే మనకు నాకు నచ్చలేదు అని చాలా స్ట్రాంగ్ వాయిస్ తోనే నిన్నటి నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. చిన్నగా ఇప్పుడు అంటే ఫస్ట్ వీక్ దాకా చిన్న చిన్న యోగాలు చేసుకుంటూ చిన్నగా చబ్బీ బొబ్బీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ అటు ఇటు తిరుగుతూ సో ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్న విష్ణుప్రియకి సైలెంట్ గా కంటెంట్ దొరికినట్టే అనిపించింది. చిన్నగా తను కూడా ఇప్పుడు వాయిస్ రైజ్ చేస్తుంది. అలానే ముఖ్యంగా సోనియాతో అలా టగ్ ఆఫ్ వార్ మాట్లాడే కొద్దిగా ఇమేజ్ ఆటోమేటిక్ గా విష్ణుప్రియకి పెరిగిందనే చెప్పాలి.